ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. మీలో కొంతమంది ఎంతో మంచి మనసుతో ఈ పరిచర్యను బలపరుస్తున్నారు. అందును బట్టి దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించునుగాక. మీ బిడ్డలకు పరలోకపు ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనము. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు ధన్యునివవుతావు, నీవు ధన్యురాలివవుతావు. ఎందుకంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మీరు ధ్యానిస్తారు గనుక. మీరు ధ్యానిస్తారని నేను ఎలా నమ్ముతున్నానంటే, ఈ వాక్యమును మీరు వింటున్నారు అంటే దేవుడంటే మీకు భయము, దేవుడంటే మీకు భక్తి, దేవుడంటే మీకు ఎంతో ఇష్టం ఉంటేనే ఈ వాక్యాన్ని మీరు వినగలుగుతారు. కాబట్టి మీరు ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తారని నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రం ధ్యానించడం అనేది నిజంగా దేవుని యొక్క హృదయాన్ని, దేవుని యొక్క మనసును అర్థం చేసుకోవడమే. ధర్మశాస్త్రాన్ని మనం తెలుసుకుంటే ఈ లోకంలో మనము స్వతంత్రంగా జీవించగలుగుతాం. దేవునికి స్తోత్రం. ధైర్యంగా జీవించగలుగుతాం. మంచేది చెడేది అనేది మనకి తెలిసినప్పుడు సాధారణంగా మనం మనుషులము గనుక మంచి చేయడానికే ఇష్టపడతాము, మంచి చేస్తాము. అయితే ఆ మంచి ఏమిటి? అసలు మంచి ఏమిటి, చెడేమిటి? మనిషి ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకకూడదు, ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోకూడదు, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, మనుషుల ఎదుట ఎలా ఉండాలి, దేవుని ఎదుట ఎలా ఉండాలి అనేది అంతా కూడా తెలుసుకోవడం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము అని బైబిల్లో ఉంది. దేవునికి స్తోత్రం. నీవెంత బైబిల్ని ధ్యానిస్తావో నీవు ఈ లోకంలో జీవించడానికి జీవన సాధనాన్ని నువ్వు చేస్తూ ఉన్నావు. ఎంత సాధన చేస్తే అంత ఫలితం ఉంటుంది. ఎంత సాధన చేస్తే అంత అనుభవం ఏర్పడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుని బిడ్డ, యెహోవా ధర్మశాస్త్రమైన మన పరిశుద్ధ గ్రంథాన్ని, బైబిల్ని దివారాత్రములు చదవడానికి మీరు ఎప్పుడు సిద్ధంగా ఉండండి. బైబిల్ని బాగా చదవండి. దేవుని యొక్క మనసును అర్థం చేసుకోండి. ధన్యత అందులోనే దాగి ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నప్పుడు సహజంగానే నీవు సంతోషిస్తావు, నీవు ఆనందిస్తావు. ఎందుకంటే ఆయన మాటలు అలా ఉంటాయి, ఆయన మార్గాలు అలా ఉంటాయి. మార్గాలు నీకు తెలిసినప్పుడు నీ ప్రయాణము సులువుగా సాగుతుంది. ఇప్పుడు హైదరాబాదు పట్టణం ఉంది. మార్గాలు తెలిసినటువంటి నాలాంటి వానికి మార్గాలు తెలియకుండా ఉన్న అప్పుడే ఒక వ్యక్తిని హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ పెడితే తాను ఎటువైపు వెళ్తాడో, ఎక్కడికి వెళ్తాడో తనకి తెలియదు. ఎటువైపు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనే సంగతి అతనికి తెలియదు. కానీ ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నా నాకైతే అన్నీ తెలుసు కదా. ఎక్కడికి వెళ్ళాలన్నా నాకు తెలుసు, ఏ దారి ఎటు వెళ్తుందో నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. నా ప్రయాణం సులువుగా ఉంటుందా, లేక తెలియని వ్యక్తి ప్రయాణం సులువుగా ఉంటుందా? లేదా మీ ఊరుంది, మీ ఊరిలో ఏ దారి ఎటు వెళ్తుందో మీకు తెలుస్తుంది. కానీ ఏ దారి తెలియని ఒక వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెడితే
అతను ఎటు వెళ్ళాలో తెలియదు కనుక అతని ప్రయాణము సాగలేదు, అతను ప్రయాణము చేయలేడు. కానీ ఈ లోకంలో మనము లోకయాత్ర చేస్తున్నాం. ఈ లోకయాత్ర చేస్తూ ఉన్నంతకాలము ప్రయాణం చేయాల్సిందే. మరి ఆ ప్రయాణంలో దారి బాట మనకి తెలియాలి కదా. దారులు బాటలు మనకి తెలిస్తేనే ప్రయాణము సులువుగా సాగుతుంది. అందుకే యెహోవా ధర్మశాస్త్రాన్ని నువ్వు బాగా తెలుసుకో. ఈ లోక ఆత్మీయ యాత్రలో నువ్వు బాగా సాగిపోవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. దివారాత్రములు కొంతమందికి బైబిల్ తీయగానే ఆవలింతలు వచ్చేస్తాయి, నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అది ఏముందిలే, ఏదో నామకార్థానికి చదవాలంటే చదవాలి అని బైబిల్ తీసాం అన్నట్టుగా కొంతమంది బైబిల్ తీస్తారు. దేవుని బిడ్డ, బైబిల్ సాధారణమైనటువంటిది కాదు, మార్గాన్ని చూపించేటువంటిది బైబిల్ సాధారణమైనటువంటిది కాదు, పరిష్కారాన్ని చూపించేటువంటిది బైబిల్ సాధారణమైనటువంటిది కాదు, ఆదరించేది ధైర్యం ఇచ్చేది ఓదార్చేది నిన్ను పురికొల్పేది నిన్ను ఉజ్జీవింపజేసేది కాబట్టి బైబిల్ని చదివేటప్పుడు ఆసక్తిగా చదవాలి. దేవుడు నాతో ఎలా మాట్లాడతాడు, దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, దేవుడు నాకు ఏ పరిష్కారం చూపిస్తాడు, దేవుడితో ముచ్చటిద్దాం, ఆయన మనసు ఎలాంటిదో తెలుసుకుందాం అని ఆసక్తిగా చదవాలి. ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దని వాక్యం అంటుంది. మనం బైబిల్ చదివేటప్పుడు ఆవలింతల్లోకి వెళ్ళిపోయి నిద్రలోకి వెళ్ళిపోయాము అంటే అక్కడంతగా మనం బైబిల్ మీద శ్రద్ధ పెట్టట్లేదనే అర్థం. నిజమే, కొంతమంది ఉండవచ్చు బాగా కష్టపడి అలసిపోయి ఆ బైబిల్ తీయగానే నిద్రొచ్చే వాళ్ళు కొంతమంది ఉండొచ్చేమో, కానీ కొందరు ఏమీ చెయ్యకపోయినా కూడా బైబిల్ తెరిచి చదువుతూ ఉన్నప్పుడు నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని బిడ్డ, బైబిల్ అంటే సాధారణమైనది కాదు. దివారాత్రములు కానీ నువ్వు బైబిల్ని ధ్యానిస్తే నీ అంత ధన్యత ఎవ్వరికీ ఉండదు. అసలైన ధన్యత పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడమే. అలాగే ధ్యానిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఇదే అధ్యాయంలో రాయబడి ఉంది 3వ వచనంలో, అతడు నీటి కాలవల యోరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. దేవునికి స్తోత్రం. నువ్వు ఏమి చేయాలన్నా, అది సఫలము కావాలన్నా నువ్వు చేయాల్సింది ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానించాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి. అప్పుడు తప్పక నువ్వు ఏ పని చేయాలని పూనుకో, పని సక్సెస్ అవుతుంది. ఓటమి అనేది ఉండదు, ఓడిపోవడము అనేది ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దివారాత్రములు ధ్యానించడానికి సిద్ధంగా ఉండు. బైబిల్ చదివేటప్పుడు ఆవలించొద్దు. ఒకవేళ ఆవలింతలు వచ్చిన మొహం కడుక్కొని చక్కగా ఒక టీ తాగి మరలా బైబిల్ని చదువుకో. దేవునికి స్తోత్రం. అంటే 2-3 అధ్యాయాలు చదివిన తర్వాత నిద్ర వచ్చేది వేరు, అసలు బైబిల్ తెరవడంతోనే నిద్ర వచ్చేది వేరు. 2-3 అధ్యాయాలు చదివిన తర్వాత చక్కగా మీకు నిద్ర వస్తే ఇంక చాలే అని మీకు అనిపిస్తే నిద్రపోండి, మంచిది. బైబిల్ చదువుకొని చక్కగా నిద్రపోవడం మంచిది. మీరు నిద్రపోయే ముందు బైబిల్ చదువుకోండి, ఇంకా మంచిది. ఆ రాత్రి అంతా ప్రభు మీతో మాట్లాడతాడు, కలలో మాట్లాడతాడు, దర్శనాలతో మాట్లాడతాడు, బాగుంటుంది. కానీ బైబిల్ తెరిచి 2 మాటలు కూడా చదవకుండా నిద్రపోవద్దని నేను ఇక్కడ తెలియజెప్తూ ఉన్నాను. దివారాత్రములు మీరు దేవుని వాక్యాన్ని ధ్యానించండి, ఆ వాక్యంలో ఆనందించండి, మీరు ధన్యులవుతారు. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు దేవా, స్తోత్రాలు అయ్యా. నీ ధర్మశాస్త్ర గ్రంథాన్ని దివారాత్రములు ధ్యానించడానికి మాకు అవకాశాన్ని ఇవ్వండి, మనసునివ్వండి. వాక్యంలో ఆనందించడం మాకు నేర్పించండి. నీ ధర్మశాస్త్రం మాకు ఆనందాన్ని పుట్టించే తండ్రి, మాకు మార్గాన్ని చూపించే తండ్రి, మమ్మల్ని ధన్యతలోనికి నడిపించేది ప్రభువా.
కాబట్టి దేవా, నీ పరిశుద్ధ గ్రంథాన్ని ఎప్పుడు ధ్యానించే వ్యక్తులనుగా మమ్మల్ని ఉంచి, మమ్మల్ని దీవించి ఆశీర్వదించుమని, మేలుతో కృపతో నింపుమని, ఈ రోజంతా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకి, వారి కుటుంబాలకి తోడుగా నీడగా ఉండి అన్ని విషయాలలో పరలోకపు ఆశీర్వాదాలు వారి మీద కుమ్మరించుమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.